నాకు విపరీతంగా కనబడి మేము పాఠకుల వీక్షకుల దృష్టికి తేవాలని చెప్తున్నాం. తప్పకుండా సార్. కాంగ్రెస్ సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందా? కేసీఆర్ గారు తగ్గారా? మీకు ఇప్పుడు ఒక విషయం గుర్తు రావాలి కదా, కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ అందరూ ఈ ప్రభుత్వం 3 నెలలు 4 నెలలు 100 రోజులు ఇదంతా అన్నారు. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధ్యక్షుడు ఆ పార్టీని దాదాపు మూసేసి అందులో చేరిపోయాడు. కేసీఆర్ని అంతకుముందు విపరీతంగా దొరలు అది ఇది అని ఆయన పొగిడాడు. కేసీఆర్ వల్ల చైతన్యం అన్నారు. ఓకే, ఆయన వ్యక్తిగత నిర్ణయం అనుకోండి. అయితే ఇంతగా పార్టీలు మార్చి మాటలు మార్చడం అవసరమా? చేరితే చేరదు అదొక ప్రశ్న. కానీ ఆ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏదైనా ప్రజల్లో పొరపాటు పడి ఏదో తీర్పు ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళలో పునరాలోచన మొదలైంది, 4 ఏళ్ల తర్వాత 4.5 ఏళ్ల తర్వాత తిరుగుబాటు స్థాయి వస్తుంది, ఆ తిరుగుబాటు స్థాయిలో వ్యతిరేకంగా ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు అన్నారు. అంటే 4 నెలల్లో పడిపోతుందన్న ప్రభుత్వం 4.5 ఏళ్ళు ఉండటం, ఆ తర్వాత ప్రజలు తిరుగుబాటు చేసి ఓట్ల ద్వారా ఓడించటం అంటే తాము మాట్లాడిన మాటలు 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజుల్లో పడిపోతుంది అనే ఈ ఫిలాసఫీ ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజాస్వామ్యం అదిలో ఆమోదించలేదు అన్న ఒక వాస్తవాన్ని తెలుసుకుంటున్నారా? కొంచెం తగ్గారనేది చాలా స్పష్టం కదా. కాబట్టి మంచిదే, అది తగ్గడమే మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండడం చాలా ముఖ్యం కదా. నిజానికి బీఆర్ఎస్ పడిపోతుంది, బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇప్పుడు రేవంత్ ఏమన్నాడు, నేను ఒక్కసారి గేట్లు తెరిస్తే అందరు వచ్చేస్తారు, ఒక గేటే తీస్తే ఇంతమంది వచ్చారు, మిగిలిన గేట్లు కూడా ఎత్తేస్తాను. ఎవరెవరు ఏమేం గేట్లు వేస్తారు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యం అయితే ఉండాలి, ప్రభుత్వం పడిపోకూడదు, ఫిరాయింపులతో అసలు పడిపోకూడదు. కేసీఆర్ కూడా మరి ఇప్పుడు 5 ఏళ్ళు అంటున్నాడు కాబట్టి మరి ఆయన బీజేపీ సహకరించదని ఆయన భావిస్తున్నారా? కానీ ఇదే రోజున నమస్తే తెలంగాణలో ఒక పెద్ద వ్యాసం, ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. మొదటి పేజీలో ఒక ఆయన ఇచ్చారు, ఎవరిది అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ అందులో ఆయన రేవంత్ రెడ్డి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని పార్టీల వాళ్ళతో మాట్లాడాడు, బీజేపీతో దాదాపు చేరబోయి ఆగాడు, ఇప్పటికీ కూడా సాగుతుంది. ఆయనతో 12 మంది వస్తారు, ఈయనతో 18 మంది వస్తారు, వీళ్ళకి ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఇదేదో మార్పు వచ్చే ఒక అవకాశం ఉందనే ఒక సూచన చాలా ప్రముఖంగా ప్రచురించింది ఆ పత్రిక. అంటే ఇక్కడ కేసీఆర్ ఇలా అంటున్నప్పటికీ కూడా వాళ్ళ పత్రికలోనేమో పొంగులేటి వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న పద్ధతిలో ఒక థియరీ తీసుకురావడం జరుగుతుంది. మరి కేసీఆర్ నిజంగా తగ్గారా? ఇప్పుడు కవిత అరెస్టు, ఆ కేసు, వీటన్నిటి వల్ల కూడా కొంత నిరుత్సాహం